ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కార్ ప్రైవేటీకరణ పేరుతో వైద్య కళాశాలలను తమ తాబేదారులకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతో పాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటు వారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి పెడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేష్లు ఇప్పుడు మాట మార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్ కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్య కళాశాలల ప్రైవేటీకరించి కళ్ళప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్య విద్య అన్నది ఒంటి మాటేనని, వ్యవహారం అంతా ధనికులకు అనుకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీబీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం అంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రులను నిర్వహణలో తమ అసమర్థతను బయట పెట్టుకుంటున్నట్లు అయింది. జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద ఆసుపత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేట్ వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరైతే ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో 1,00,000 కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎం గా 2 ఏళ్లలోనే 5 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇంకో 2 దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలిన 10ంటికి అయ్యే 5-6 వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్య కళాశాలకు కేటాయించిన దాదాపు 50 ఎకరాల భూమిని ఎకరా 100 చొప్పున లీజుకి ఇవ్వడం అంటే ఉత్తిన ఇచ్చినట్లు కదా. ప్రైవేటు సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే ప్రభుత్వం తన సంపదను రాసించినట్లే అవుతుంది. ప్రస్తుతం 33 ఏళ్లున్న లీజు భవిష్యత్తులో పొడిగించారన్న గ్యారంటీ ఏం లేదు కాబట్టి ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కేటాయించి వాటికి 20 లక్షల చొప్పున ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే చంద్రబాబు, లోకేష్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేష్ విద్యార్థుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేట్ పరం చేయడమే కాకుండా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు 57 లక్షలు, ప్రభుత్వ రంగంలో 20 లక్షలు అంటే అంత మొత్తం వసూలు చేశారు. అదే ప్రైవేట్ వారైతే ఈ 57 లక్షలే కాకుండా అదనంగా 1 కోటి పైనే వసూలు చేయొచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వం ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శలకు సమాధానం దొరకదు. అంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,00,000 రూపాయలు విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేటు కళాశాలలు అలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఉరిగేదేంటి? ప్రభుత్వానికి మిగిలేదేంటి? ప్రైవేటీకరణే విధానం అని నిర్ణయించుకొని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై 700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటి వరకు ఆయా కళాశాలల ఏర్పాటుకైన ఖర్చు, భూమి, నిర్మాణాలు ఇవన్నీ తీసుకొని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలుండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా 50% సీట్లు మెరిట్ ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి ఉత్తపుణ్యానికి దారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం.
ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నారు. యంత్ర పరికరాలు, ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంలో అర్థమేముంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందిస్తున్నప్పుడు, ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్ పరం చేయవలసిన అవసరం ఏంటో తెలియదు. ప్రస్తుతం 4 కాలేజీలకు పీపీపీ విధానం అమలు చేస్తున్నా భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నింటినీ అదే రకంగా అప్పగించాలనుకుంటున్నారు. బహుశా పూర్తయిన 7 కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వం రంగంలోకి తీసుకొచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరు కార్చిన ఘనత కూటమి సర్కారుకు దక్కుతుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశాలో గత బీజేడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్నీ ఎందుకు? ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా. ఎందుకు వారు ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న 10,000 మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్ట్లు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చివాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు, వైద్య రంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యం పైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా? ఏదేమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకురాకపోయిన చంద్రబాబు నాయుడు తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్ బుద్ధి, జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే ఆ సంపదను చంద్రబాబు ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు.